దాన్ని అర్థం చేసుకున్నారనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్లకు వాళ్ళు రాసి పెట్టారు. వాళ్ళ పరంపర ఎవరైతే ప్రవేశించి వాళ్ళు ఏ చైతన్యమైనటువంటి పరమాత్మను తెలుసుకునే ఎటువంటి అర్హత రంగాల్లో అందరూ కూడా శుభ్రమైనటువంటి పద్ధతిలో రాశారు. మన సాంప్రదాయంలో అటువంటి దాన్ని వేదోపనిషత్తులకు అతీతమైనటువంటి విజ్ఞానం మనము అందుకున్నప్పటికీ మనం దీన్ని అందరికీ ఆవర్జనకు అర్థమయ్యే తీరులో వస్తువులనైతే తెలియజేశారు. మన సాంప్రదాయంలో ఇది శాశ్వతమైనటువంటి దేవుడి శాస్త్రజ్ఞానం వాళ్ళకు ఉన్న అనుభవ జ్ఞానము, ఇది శాశ్వతమైనటువంటి దైవం అని, ఇది అన్నిటికీ మూలమైనటువంటి తెలివి చైతన్యమైనటువంటి వస్తువు అని రెండు వస్తువులు వాళ్ళకు విద్య లేకపోయినా ఉన్న వస్తువులను తెలియజేసి ఈ బ్రహ్మజ్ఞానాన్ని తీసేసి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించారు మన అఖిలేషులందరూ. కాబట్టి అటువంటి దాంట్లో మనం ఇప్పుడు కాలానుగుణంగా అనేటువంటి విద్య లేనటువంటి వాళ్ళు ఎక్కువ ప్రవేశం ఉన్నప్పటికీ ఇప్పుడు అందరూ కూడా విద్య అనేటటువంటిది లేనటువంటి వల్ల అందరూ కూడా విద్యను అభ్యసించుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి మరి పూర్వం సంధి వచ్చినటువంటి విద్యని ఇప్పుడు దానికి అర్థయుక్తంగా ఎన్నో రోజుల సంధి ఇప్పుడు ఎదురు చూస్తామంటే మరి దానికి ఒక భక్తుని యొక్క కర్తవ్యం మరి ఏమి మన కృష్ణప్రభు తెలియజేసినటువంటి విద్య పద్ధతి ప్రకారంగా బలాధన విద్యలు దుష్టుల కిలగలిగిన నొర్రులోతులు ఎంతో విషయంలో బలధన విద్యలు శిష్టుల కలిగిన నొరుల ప్రోతులు ఎంతో మోదమున నీవిరెంటి నరిగి మోదము కలలోనైన దుష్టుల చెంత చేరడు ఎలవి శిష్టుల చెంత కలనైన మరువకు. అంటే మనకు సేవ అనేటటువంటి దాన్ని దీక్షితులు చెప్తున్నారు. ఏదంటే గురువు సన్నిధానంలో కూర్చొని సక్రమంగా నీవు వినడమే సేవ. కాబట్టి నేను సేవ అంటే ఏదో 12 సంవత్సరాలు సేవ చేసుకున్నానంటే ఏదో ఈ యొక్క పరిచర్యలు అనేటటువంటిది కాదు. మనకు ఆగమం నుంచి వచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాన్ని ఏ మాట అయితే పలికిదమో పలికినటువంటి పదంలో ఉండేటటువంటి అర్థాలు తెలిసినటువంటి ఏదో ఎంతో కష్టపడి సకల నిగమ ఆగమం ప్రకార మా నాయకుల ఫలసారం తీసుకున్న గ్రంథం చేసి లౌకిక జనులు ఒకవేళ నిన్న వాళ్ళు ఇవన్నీ ఏమేమి పరిశోధన చేసిండ్రు, వేటి నుంచి అర్థాన్ని తీసుకున్నారు, ఆ అర్థం ఉన్న ఏ దైవాన్ని నిరూపణ చేసి తెలియజేసిండ్రు, దాన్ని ఉన్నట్లుగా మీకు తెలియజేసి మరి నా గురుకృప చేత ఏ శాశ్వతమైనటువంటి దైవాన్ని నేను సిద్ధించిందో అందరూ ఏ అహం పదార్థాన్ని శాశ్వతమని తెలియజేసిండ్రో ఆ అహంరహిత స్థితి అనేటటువంటిది ఎట్లా అహం అనేటటువంటిది ఎటువంటి దోషం ఉన్నది ఆ దోషాన్ని తెలియజేసి దాని దోషరహితమైనటువంటి దానికి